ఉన్నాయి, 2 చేతులకి నీళ్ళు తమ్ముడా. అతను గుర్తుపెట్టుకోండి, 10 అద్భుతాలు చేస్తేనే ఇశ్రాయేలు ప్రజలు బయటికి విమోచించారు. అక్కడ దేవుని యొక్క బలమే అక్కడ ఉపయోగపడింది. అందుకనే యెహోవా మనలను తన బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తు నుండి విడిపించిన అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు విమోచించే కొరకై దేవుని యొక్క బాహుబలమే అవసరమైంది. అయితే మన విషయంకి వచ్చరికి చూద్దామా, యోహాను సువార్త 8వ అధ్యాయం. పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇశ్రాయేలులు ఎవరికి దాసులుగా ఉన్నారు? ఇక్కడ కాదు, దాసులుగా ఉన్నారు. ఐగుప్తు ప్రజలకు దాసులుగా ఉన్నారు. అయితే నీవు నేను ఎవరు దాసులుగా ఉన్నాం? ఎవరికి దాసులుగా ఉన్నాం అంటే మీరు పాపము చేయలేదు కనుక నేను కాదు కదా అన్నట్టు అంటున్నారు. ఎవరు దాసులము? పాపానికి దాసులు. వల్ల కొంచెం తినతే బాగుండబ్బా. చిన్నక్క బిస్కెట్ ప్యాకెట్ దాకా పాపమునకు దాసులము. మరి పాపములకు దాసులైన మనలను ఎవరు విడిపిస్తారు? అందుకనే మా రోమాలో అంటాడు పౌలు గారు, మరణక్రమకు ఇటు లోనకు శరీరం నుండి, రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనకు శరీరం నుండి. అంటే పౌలు ఎవరు దాసుడుగా ఉన్నాడు? మరణమునకు అంటే ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి, అనగా శరీరం ఏం చేస్తుంది? పౌలుని బానిసత్వం చేసుకుంది. శరీరం ఏం చేసింది? పౌలుని బంధించి వేసింది. అందుకనే ఆయన మరణమునకు శరీరమునకు దాసులుగా ఉన్నారు. నీకు లేదా శరీరము? ఉందా లేదా? మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను? ఎవరు విడిపిస్తారు? ఇంకో బలము చూద్దామా. నిన్ను ఏ బలము ఆనిచి నిన్ను బానిసగా చేసుకుందో చూద్దామా. 13 అంటే 12, 13 కలిసి కనుక నేను అట్లా చెప్పిన 14 చదువుతున్నా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. అంటే ఒక మాట ఆగండి, మరణమునకు బలం ఉందా లేదా? ఉంది కదా. మరి ఎవరైనా బలమును జయించి ముందుకు వచ్చినారా? ఒక్క యేసుప్రభువు తప్ప పక్కన పెట్టండి. ఎంత గొప్ప రాజు అయినా మరణం ముందు ఓడిపోయినాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ ఎన్ని రాజ్యాలు చేశాడు? చాలా దేశాలు జయించాడు. అనేక మంది రాజుల యొక్క బలమును పడద్రోసి తాను విజయుడుగా నిలిచాడు. అయితే అంత బలవంతుడైన వ్యక్తి, జయశాలుగా పిలువబడిన ఆ వ్యక్తి ఏమైనాడు? మరణం ముందు ఓడిపోయి నేనేమీ తీసుకుని పోవట్లేదు అని చేతులు సేవపడికి నుంచి బయటకు తీసుకొచ్చినాడంట. నేను ప్రపంచాన్ని గెలిచానేమో కానీ మరణం ముందు నేను ఓడిపోయాను. ఓడిపోలేదా? నెబుకద్నెజరు స్వర్ణ యుగముగా పిలువబడింది, బంగారు తలగా అనే రాజ్యం పిలువబడింది. ఆయన ఓడిపోలేదా? ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తిగా పిలువబడ్డాడు నెబుకద్నెజరు. ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తుల్లో 6 రాజ్యాలు ఇప్పుడు ఉన్నాయి. ఒకటి అష్షూరు రాజ్యం, తర్వాత ఐగుప్తు రాజ్యం, బబులోను రాజ్యం, మాదియా పారసికుల రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఈ 6 సామ్రాజ్యాలు ప్రపంచం మొత్తాన్ని ఏలిని. ప్రపంచంలో ప్రతి ఒక్కరిని గెలిచిందేమో కానీ ఆ చక్రవర్తులు సహితము మరణము ముందు ఏమయ్యారు? ఓడిపోయినారు. ఎందుకంటే మరణానికి అంత బలం ఉంది. ఆ మరణాన్ని బలము నిన్ను కూడా ఓడించగలదు. పేరు ప్రకృతి వారు పోలేదా? ఎవరన్నా మరణాన్ని గెలిచి ఓడించే వారు ఉన్నారా? ఎవరు లేరు. సృష్టి ఆది నుండి ఒక్క యేసుప్రభువు తప్ప. అంటే మరణానికి ఎంత బలం ఉంది? నిన్ను ఓడించగల బలము ఉంది. అందుకని నిన్ను బానిసత్వముగా చేసుకొని, ఒక దాసునిగా చేసుకొని నీ మీద మరణం ఏలుబడి చేస్తూనే ఉంది. నెక్స్ట్ నాకు అక్కడ చూడు. పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని
మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంతే మరణ భయము చేత దాస్యముకు లోబడి వారిని మేము విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో వాడాయన. అపవాదే అనగా ఉంది మరణం యొక్క బలము గలవాణిని. ఎవరు? అపవాదికి. అపవాదికి ఎంత బలం ఉంది? ఎంత బలం ఉందండి? నువ్వు నేను చెప్పలేనంత బలం ఉంది. ఆయన ముందు ఎవరైనా మోకరించవలసిందే. ఆయన ముందు శూరుణ్ణి, ధీరుణ్ణి, విశ్వాస వీరుణ్ణి అంటే మరణాన్ని బలము గలవాడు, అపవాదిని కూడా బలము ఉన్నది. అందుకని ఈనాడు చాలా మందిని తన రాజ్యంలో తీసుకుని పోతున్నాడు, చెర పట్టుకుని లాక్కొని పోతున్నాడు. అందుకని ఏ గ్రంథం అంటాడు, వాడు తన వల వేసి పట్టుకున్నాడు, అందరిని దిమ్మరిస్తున్నాడు, పోసుకొని పోతున్నాడు అంటాడు. అపవాదిని ఎదిరించే బలం ఎవరికి లేదు. అందుకని అందరూ కొన్ని మరణానికి పాత్రలు అవుతూ వచ్చారు. అందరూ మన అపవాది ముందు మోకరిళ్ళతో వచ్చారు. అందుకనే మనం ఆ బలం విడిపించాలంటే ఎవరు విడిపిస్తారు? ఇంకో బలం చూద్దామా? మనమైన ఎన్ని బలాల పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. నీవు ఎవరికి దాసులుగా ఉన్నావంటే మొట్టమొదటి ఎవరు చూసాం మనము? శరీరమునకు దాసులు. శరీర బలం ఎంత గొప్పదంటే మన ఆత్మన సహితము తన వెంట ఈడ్చుకొని పోగలదు. అందుకని శరీరంతో పాపము చేయటకు అవకాశము ఉంటుంది. రెండోది ఎవరి బలము? అపవాది బలము మన మీద ప్రభుత్వం చేస్తుంది. మూడోది మరణము అనే బలము మన మీద ప్రభుత్వం చేస్తుంది. నాలుగవదిగా పాతాళము కూడా బలమైనదే. ఎంత బలమైంది? నువ్వు ఊహించలేవు ఆ పాతాళ బలం ఎంత గొప్పదో. వర్ణించడానికి కూడా సరిపోదు. ఇంత గొప్ప పాతాళ బలం నుంచి ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపించాలి? బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణను కాచుకొనిచున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతను నమ్ముకొనిన ఆయుధములన్నింటినీ లాగుకొని తన ఆస్తిని పంచిపెట్టను. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు బలవంతులు. ఒకటేం చేశాడు? ఒక బలవంతుడు ఉన్నాడు, తన ఆయుధములు ధరించుకొని తన సొత్తును భద్రముగా కాపాడుకుంటూ ఉన్నాడు. ఇంతకీ బలవంతుడు ఎవరు తెలుసు? మొదటి బలవంతుడు అపవాది. అపవాది ఏం చేసినాడంటే మనందరినీ బంధించి మనకు భద్రంగా కాపలా కాస్తున్నాడు. ఎందుకంటే ఎవరు కూడా తన నుంచి విడుదల పొందకూడదు. అందరం చేయాలి, నాశనమునకు తీసుకొని పోవాలి. అందుకని అపవాది ఏమని రాయబడింది? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మీ విరోధి నా అపవాది గర్జన సింహంలే ఎవరిని మింగుదనా అని తిరుగుచూ ఉన్నాడుంది. మన అపవాది ఎక్కడ కూడా ఎవరిని కూడా పరలోకమునకు తీసుకుని పోవట తనకు ఇష్టం లేదు. అందుకని తన ఆయుధములన్నీ ధరించుకుంటాడు. ఏమిటి ఆయుధాలు?